తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని బాగ్లింగంపల్లి సుందరేక కళలో నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పల్లపు సమయ హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఎలాంటి మార్పు రాలేదని అన్నారు। వడ్డెరలు వృత్తిరీత్యా సంచార జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। తెలంగాణ పోరాటంలో వడ్డెరల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని వారు గుర్తు చేశారు। ఎస్సీ రిజర్వేషన్ కోటాలో తమకు స్థానం కల్పించి పార్లమెంటులో కూడా బిల్లును ప్రవేశపెట్టాలని వారు కోరారు। వడ్డెరల ఫెడరేషన్లో ప్రభుత్వం 2000 కోట్లు కేటాయించాలని కోరారు। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిజర్వేషన్ కల్పించాలని లేని పక్షంలో రాష్ట్రరోకో అసెంబ్లీ ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు। వడ్డర్లు అది రాయి పని కావచ్చు, మట్టి పని కావచ్చు, కాంట్రాక్ట్ పని కావచ్చు, తాపి మేస్త్రులు కావచ్చు, ఏ పని చేసినప్పటికీ కూడా ఎక్కడ పని ఉంటే అక్కడికి పోయి జీవించడం వలన, సంచార జీవితం గడపడం వలన సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి పోతూ ఉన్నారు। సమైక్య రాష్ట్రంలో వడ్డర్లకు న్యాయం జరుగుతుందని లేదని చెప్పి తెలంగాణ పోరాటంలో కూడా వడ్డర్లు పాల్పంచుకోవడం జరిగింది। తెలంగాణ వడ్డెర సంఘం కూడా స్థాపించి 100 రోజుల చైతన్య యాత్ర ఒక 2 డిమాండ్ల మీద పెట్టడం జరిగింది। ప్రత్యేకంగా వడ్డెర్లకు ప్రత్యేకమైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి, అలాగే తెలంగాణలో ప్రత్యేకమైన బిల్లు పెట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పరచాలని 100 రోజుల చైతన్య యాత్ర చేసి అన్ని జిల్లాల్లో కూడా తెలియపరచడం జరిగింది। తెలంగాణ వచ్చి 4 సంవత్సరాలు ప్రభుత్వం గడిచిపోయింది, మళ్ళీ వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వడ్డెరలో ఇలాంటి వడ్డెర్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు। మేము కోరుకునేది ఒకటే, వడ్డెర్లకు ప్రత్యేకమైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి। అలాగే వడ్డెర్లు ఇలా రాయి పని చేసినా, మట్టి పని చేసినా చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా వడ్డెర కులవృత్తి అంతరించిపోతుంది కాబట్టి వడ్డెర్లకు ప్రత్యేకమైనటువంటి ఫైనాన్స్ ఫెడరేషన్ ఉంది, ఆ ఫెడరేషన్కు మేము 2000 కోట్లు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం। ఎందుకంటే ఇవాళ మా వాళ్ళు వృత్తి అంతరించిపోవడం వల్ల ఇవాళ ప్రైవేటు ఫైనాన్స్లలో లోన్లు తీసుకొని బతుకుతూ ఉన్నారు। ఇవాళ మేము ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్లు వచ్చేది ఉంటే మా వాళ్ళు ఇవాళ ట్రాక్టర్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, ఇటాచీలు కావచ్చు, ఆఖరికి ఆటోలు కూడా కొనుక్కోనేటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి వడ్డెర ఫెడరేషన్కు 2000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి। అలాగే ప్రమాదవశాత్తు చాలామంది ఇవాళ బాయిలు కూడి కరెంట్ షాక్తోని ఈ రకంగా చనిపోతూ ఉన్నారు, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అడుగుతున్నాం। అలాగే అంగవైకల్యం చెందినటువంటి వాళ్ళకు 5 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాం। అలాగే ఈ వడ్డెర వృత్తి అనేది చాలా శ్రమతో కఠోరమైనటువంటిది కాబట్టి ఈ వడ్డెర్లకు 2000 పెన్షన్ 50 సంవత్సరాలు దాటినటువంటి ఆడవాళ్లకు మగవాళ్లకు పెన్షన్ ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ డిమాండ్స్ కనుక నెరవేరకుంటే రాబోయే రోజులలో పోరాట దిశగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఈ కలెక్టరేట్ ముట్టడి, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడానికి కూడా మేము వెనుకాడమని కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం।